హాయ్ అండి, అందరికీ నమస్కారం. తులారాశి వారు జాగ్రత్తగా వినండి. దయచేసి మీ చుట్టుప్రక్కల ఎవరైనా ఉంటే వెంటనే అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోండి, లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే ఈ మాటలు వింటే మీ కళ్ళల్లో ఖచ్చితంగా నీళ్లు తిరుగుతాయి, మీ గుండె బరువెక్కుతుంది. అరే, నా జీవితం మొత్తం ఈమె ఎలా చెప్తుంది, నా బాధ ఎవరికీ చెప్పుకోలేక నేను పడుతున్న నరకం ఈమెకు ఎలా అర్థమయ్యింది? మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏదో మామూలు జ్యోతిష్యం కాదు. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏనాడో రాసిపెట్టిన కాలజ్ఞానంలోని కొన్ని రహస్య విషయాలు. అందులో ముఖ్యంగా తులారాశి వారి కర్మఫలం గురించి, వారు అనుభవించే మానసిక వేదన గురించి కొన్ని పచ్చనిజాలు దాగి ఉన్నాయి. ఆ 9 పచ్చనిజాలు ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఎంతో అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించి ఈ విషయం మీకు చెప్తున్నాను. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీ జీవితానికి ఒక దారి దొరుకుతుంది. మీలో దాగి ఉన్న ఒక అద్భుతమైన శక్తి మీకు తెలుస్తుంది. కానీ ఒక సెకండ్ స్కిప్ చేసినా మీరు బ్రహ్మం గారు మీకు ఇవ్వాలనుకున్న సందేశాన్ని కోల్పోతారు. కాబట్టి చివరి వరకు వీడియో వినే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు దయచేసి కింద కామెంట్ సెక్షన్లో జై సంతోషి మాత అని కామెంట్ చేసి, అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎన్నో రహస్యాలు ముందు మీకు తెలియజేస్తాను. తులారాశి త్రాసు గుర్తు కలిగిన రాశి, అందరికీ న్యాయం చెయ్యాలని చూసే రాశి. కానీ మీకు మాత్రం ఎప్పుడు అన్యాయమే ఎందుకు జరుగుతుందో తెలుసా? శుక్రుడు అధిపతిగా ఉన్న మీ రాశికి శనీశ్వరుడు ఉచ్చ స్థానంలో ఎందుకు ఉంటాడో తెలుసా? బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారి జీవితంలో జరిగే ఆ 9 పచ్చనిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒంటరిగా వినండి, మీ ఆత్మను అడగండి. మొదటి పచ్చనిజం, మంచితనమే మీకు అతిపెద్ద శాపం. తులారాశి వారు ఒక్కసారి మీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. ఎవరికైనా ఆపద వస్తే చాలు, మీ జేబులో డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా సరే వాళ్ళకి సహాయం చేస్తారు. ఎవరికైనా కష్టం వస్తే మీ పనులన్నీ పక్కన పెట్టేసి మరి వాళ్ళ కోసం పరుగులు తీస్తారు. కానీ మీకు కష్టం వచ్చినప్పుడు ఏ ఒక్కరైనా మీ పక్కని నిలబడ్డారా? లేదు కదండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ఇదే చెప్తుంది. త్రాసు ఎప్పుడు ఇతరుల భారాన్ని మోస్తుందే తప్ప తన భారాన్ని తాను మోసుకోలేదు. మీరు ఎంతోమందికి మేలు చేసిన చివరికి మీరు వినే మాట ఒక్కటే, నువ్వు నాకేం చేశావు. ఒక్క మాట, ఆ ఒక్క మాట మీ గుండెను కోసేసినట్లు అనిపిస్తుంది. మీరు ప్రాణం పెట్టి సాయం చేసిన వాళ్ళే మిమ్మల్ని చులకన చేసి మాట్లాడతారు. ఇదే మీ మొదటి కర్మఫలం. రెండవ పచ్చనిజం, నవ్వుతూ నరకం అనుభవించడం. బయట ప్రపంచానికి మీరు చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ మీ నవ్వు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశ్యాధిపతి శుక్రుడు. కానీ ఆ నవ్వు వెనుక ఉన్న నరకం ఎవరికైనా తెలుసా? రాత్రిపూట మీరు దిండులో ముఖం పెట్టుకొని ఎన్నిసార్లు ఏడ్చారో మీతో ఉన్న మీ సొంత వాళ్ళకు కూడా తెలియదు. మీ బాధను ఎవరికీ చెప్పుకోలేరు. చెప్పుకుందామని ట్రై చేసిన అవతల వాళ్ళు అర్థం చేసుకోరు. పైగా మిమ్మల్నే తప్పుతోవ పడతారు. అందుకే నా బాధ నాకే ఉండనివ్వు అని మనసులోనే మీకు మీరే కుమిలిపోతూ ఉదయం లేవగానే మళ్ళీ ముఖం మీద ఒక చిరునవ్వు అనే మాస్క్ వేసుకొని బయటకు వస్తారు. ఈ పచ్చనిజం అవునో కాదో మీ మనస్సాక్షిని అడగండి. మూడవ పచ్చనిజం, సొంత రక్తమే వెన్నుపోటు పడవటం. తులారాశి వారికి బయట వారి వలన వచ్చే నష్టం వీటికంటే కూడా నమ్మిన వారి వల్లనే, ప్రాణం పెట్టిన వారి వల్లనే, రక్త సంబంధీకుల వలనే ద్రోహం జరుగుతుంది. మీకు ఎవరైనా పరిచయం అయితే వాళ్ళను గుడ్డుగా నమ్మేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు నమ్మి మీ ఆస్తులు, మీ డబ్బు, మీ సమయం అంతా వారి కోసం దారపోస్తారు. కానీ బ్రహ్మం గారి సూక్ష్మ జ్ఞానం ఏం చెప్తుందంటే, నమ్మకమే
తులారాశి వారి పాలిట మృత్యువు అని మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మీరు మీ పలుకుబడి ఉన్నప్పుడు, మీ చుట్టూ తిరిగిన బంధువులు, మిత్రులు మీకు ఒక చిన్న కష్టం రాగానే ముఖం చాటేస్తారు. మీ ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయరు. పైగా మీ గురించి లేనిపోని నిందలు వేస్తారు. మీ క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తారు. ఇంత మోసం జరిగిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ వచ్చి నవ్వితే వాళ్ళను క్షమించేస్తారు. చూసారా అండి, అదే మీ అతిపెద్ద బలహీనత. 4వ పచ్చినిజం, ప్రేమ పిల్లల్లో కర్మఫలం. తులారాశి వారు నిజమైన ప్రేమను కోరుకుంటారు. నన్ను నాలాగా అర్థం చేసుకునే ఒక వ్యక్తి ఉంటే చాలు అని బలంగా నమ్ముతారు. కానీ మీకు తగిలే వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసా? మిమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు లేదా మీ ఎమోషన్స్తో ఆడుకునేవాళ్ళు. మీరు మీ భాగస్వామికి 100% నిజాయితీగా, ఎక్కడో ఒక అనుమానం, ఎక్కడో ఒక అపార్థం. పెళ్ళైన వారి జీవితంలో చూసుకుంటే మీరు మీ కుటుంబాన్ని నెట్టుకు రావడానికి ప్రాణాలు కూడా పణంగా పెడతారు. కానీ మీకు దక్కేది మాత్రం శూన్యం. భార్య లేదా భర్తకి ఎంత చేసినా వారికి తక్కువే అనిపిస్తుంది. ఒక మానసిక ఒంటరితనం మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఎమోషనల్ అబ్యూస్ అనేవి ఈ తులారాశి వారి జీవితంలో రాసిపెట్టిన కర్మ. 5వ నిజం, ఎంత కష్టపడినా దక్కని గుర్తింపు. ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా కష్టపడేది మీరు. ఒక పనిని 100% పర్ఫెక్ట్గా చేస్తారు. కానీ ప్రమోషన్ టైంకి లేదా క్రెడిట్ ఇచ్చే టైంకి మీకంటే తక్కువ టాలెంట్ ఉన్నవారు మీ పైకి వెళ్ళిపోతారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే నేను చేశాను అని మీ గొప్పలు మీకు చెప్పుకోవడం ఈ తులారాశి వారికి రాదు. మీ సైలెంట్ నేచర్ని, మీ మంచితనాన్ని ఈ లోకం మీ అసమర్థతగా తీసుకుంటుంది. లోపల రక్తం మరిగిపోతున్నా బయటికి ఏమీ అనలేక మిమ్మల్ని మీరే హింసించుకుంటారు. 6వ పచ్చినిజం, జరిగేది గ్రహించే శక్తి. 6th సెన్స్ అనేది ఇది ఎవ్వరికీ తెలియని బ్రహ్మ రహస్యం. తులారాశి వారికి భగవంతుడు ఒక విచిత్రమైన వరం ఇచ్చాడు. మీ కళ్ళ ముందు ఎవరైనా వచ్చి అబద్ధం ఆడుతుంటే మీ మనసుకు వెంటనే తెలిసిపోతుంది, వీడు నాకు అబద్ధం చెప్తున్నాడు, నన్ను మోసం చేస్తున్నాడని. కానీ విచిత్రం ఏంటంటే తెలిసి కూడా మీరు వాళ్ళను నిలదీయలేరు. వాళ్ళ నాటకాలు చూస్తూ సైలెంట్గా ఉంటారు. రేపు ఏం జరుగుతుందో, ఫలానా పని చేస్తే ఏం నష్టం వస్తుందో మీ అంతరాత్మ ముందుగానే మీకు హెచ్చరిస్తుంది. దాన్ని విస్మరించిన ప్రతిసారి మీరు నష్టపోయారు. మీ ఇంట్యూషన్ అనేది మీ రక్షణ కవచం. కానీ మీరు మీ బ్రెయిన్ కంటే ఎమోషన్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దెబ్బతింటారు. 7వ పచ్చినిజం, డబ్బుతో ఆడుకునే విధి. సంపాదించడంలో తులారాశి వారిని కొట్టేవాడే లేడు. మీలో ఆకర్షణ శక్తి ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. కానీ డబ్బు మీ చేతిలో నిలవదు. 10 రూపాయలు వస్తే 12 రూపాయల ఖర్చు ముందుగానే మీ ముందు నెత్తిన నోరు వేసుకొని కూర్చుంటుంది. ఒకటి మాత్రం గమనించండి, మీ డబ్బు మీ అవసరాల కంటే ఇతరుల అవసరాలకే ఎక్కువ ఖర్చు అవుతుంది. కుటుంబం కోసమో, దొంగ స్నేహితుల కోసమో, పనికిరాని విషయాల కోసమో నీళ్ళల్లా ఖర్చు అవుతుందే తప్ప మీరు మీకోసం, మీ సంతోషం కోసం ఖర్చు పెట్టుకున్నది చాలా తక్కువ. బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకొని గుండె పగిలేలా ఎన్నోసార్లు బాధపడ్డారు. 8వ పచ్చినిజం, శనీశ్వరుడి కఠినమైన పరీక్షలు. ఇది మీరు చాలా శ్రద్ధగా వినాలి. జ్యోతిష శాస్త్రంలో తులారాశి శనీశ్వరుడికి అంటే శనిదేవుడికి అత్యంత ఇష్టమైన రాశి మీదే. బహుశా మీకు అనిపించవచ్చు, ఇష్టమైన రాశి అయితే మరి నన్నెందుకు దేవుడు ఇంతలా ఏడిపిస్తున్నాడు, ఈ కష్టాలు ఏంటి అని. కానీ బ్రహ్మం గారు ఏం చెప్పారో తెలుసా? బంగారాన్ని ఎంత కాల్చితే అంత మెరుస్తుంది. శనిదేవుడు న్యాయాధికారి, మీరు త్రాసు. ఆ త్రాసు సరిగ్గా ఉండాలంటే మీ జీవితంలోని పనికిరాని వ్యక్తుల్ని, మీ జీవితంలోకి వచ్చిన స్వార్థపరుల్ని దూరం చేయాలి.
అందుకే మీకు ఈ నరకం చూపిస్తున్నాడు. ఏడిపిస్తుంది శని కాదు, మీరు నమ్మిన మనుషుల నిజస్వరూపాలను శనీశ్వరుడు మీకు చూపిస్తున్నాడు. ఈ పరీక్షలో మీరు ఒంటరివారు కావచ్చు, కానీ మీరు ఒక ఆణిముత్యంలా మారుతున్నారు అన్నది పచ్చినిజం. 9వ పచ్చినిజం రాజయోగం మరియు అంతిమ విజయం. ఇప్పటి వరకు మీరు పడ్డ బాధలు చాలు, ఏడ్చిన కన్నీళ్ళు చాలు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో తులారాశి వారికి ఒక అద్భుతమైన సమయం రాసిపెట్టి ఉంది. మీ కర్మఫలం పూర్తి కాబోతుంది. ఎవరు మిమ్మల్ని అవమానించారో, ఎవరు మిమ్మల్ని చూసి వీడు లేదా దీని బతుకు ఇంతే అని మిమ్మల్ని హేళన చేశారో, అవమానించారో, చేదరించుకున్నారో వాళ్ళే మీ ముందు తలదించుకునే సమయం వస్తుంది. తులారాశి వారు ఒకసారి నా కోసం నేను బ్రతకాలి అని డిసైడ్ అయితే వాళ్ళని ఆపడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. మీలో ఉన్న ఆకర్షణ శక్తి, ఉన్న కసి దేన్నైనా సాధించగలదు. మీకు రాబోయే ఈ రోజుల్లో ఒక అద్భుతమైన మార్పు జరగబోతుంది. మీరు పోగొట్టుకున్న ప్రతి పైసా వడ్డీతో సహా మీకు తిరిగి వస్తుంది. మీ విలువను గుర్తించే వాళ్ళు మీకు మీ జీవితంలోకి వస్తారు. కానీ దానికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, దయచేసి అందరికీ అందుబాటులో ఉండటం మానేసేయండి. మీకోసం మీరు బ్రతకడం నేర్చుకోండి. అబద్ధాలు ఆడే వాళ్ళని, మిమ్మల్ని యూజ్ చేసుకునే వాళ్ళని నిర్మోహమాటంగా మీ జీవితంలో నుంచి కట్ చేసి పారేయండి. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఏడవటం మానేసి దీని నుండి నేను ఏం నేర్చుకున్నాను అని ఆలోచించండి. నా ఆత్మీయ తులారాశి వారు, నేను ఈరోజు చెప్పిన ఈ మాటలు, ఈ 9 పచ్చినిజాలు మీ జీవితంలో జరుగుతున్నాయా? నేను చెప్పిన ప్రతి మాట మీ గుండెను తాకింది అంటే అవును అయితే అవును అని మీ కష్టాన్ని, మీ బాధను లోపల దాచుకోకండి. ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అవును అయితే అవునని మీరు చెప్పినవి 100కు 100% నిజమని కామెంట్ చేయండి. లేదా మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న అతిపెద్ద మోసాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మీ మనసులోని భారాన్ని ఆ కామెంట్ ద్వారా దించేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను. మీకోసం ఆ సంతోషి మాతని ప్రార్థిస్తాను. ఈ వీడియో మీకు కొద్దిగా అదృష్టాన్ని, మనశ్శాంతిని ఇచ్చిందని నేను నమ్ముతాను. మీరు నిజంగా ఈ వీడియోతో కనెక్ట్ అయితే దయచేసి ఈ వీడియోకి లైక్ ఇచ్చి, తులారాశి వారికి, మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన ఎవరూ చెప్పని రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. త్వరలో తులారాశి వారి దశ తిరిగే ఆ నిర్దిష్టమైన సమయం ఎప్పుడు రాబోతుంది అనే దానిపై మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ధైర్యంగా ఉండండి. మీ పక్కన ఎవరూ లేకపోయినా ఆ భగవంతుడు మీకు తోడుగా ఉన్నాడు. మీ ప్రతిఫలం దక్కి తీరుతుంది. ధైర్యంగా ఉండండి.